నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్ నేమి రామకృష్ణ. అనేక రాజకీయ పరిణామాల నడుమ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు పన్నుతూ రకరకాల ప్రయోగాల తదనంతరం ఎట్టకేలకు త్రిపురాంతకము ఎంపీపీ సంబంధించిన సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన పక్షానికి దక్కింది. ఇక్కడ ఉన్న 17 మంది ఎంపీటీసీల్లో కొందరు వ్యతిరేక వర్గంగా తయారై ఎన్నిక జరిగే వరకు వ్యవహారం వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే వ్యతిరేక వర్గానికి అధికార తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించారనే సమాచారం అందింది. దీంతోనే ఎంపీటీసీగా ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ఆళ్ళ ఆంజనేయ రెడ్డిని అరెస్ట్ చేయడము, జైలుకు పంపడం చకచకా సాగిపోయాయి. ఇక ఆయన ఎంపీపీగా పోటీ చేయడు, ఇక అంతా మాదే అనుకొని ప్రత్యర్థి వర్గం సంకలు గుద్దుకుంది. అయితే ఇక్కడ అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు స్థానిక ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్లు అద్భుతమైన వ్యూహాన్ని పన్ని ఎట్టకేలకు విజయం తమ కైవసం చేసుకున్నారు. ఇక్కడ అందరికీ తెలిసిందే, ఇప్పటివరకు ఎంపీపీగా ఉన్న కోట్ల సుబ్బారెడ్డి ఓవైపు, అదేవిధంగా వైస్ ఎంపీపీగా ఉండి ఇప్పుడు అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్న ఆళ్ళ ఆంజనేయ రెడ్డి వర్గం మరోవైపు బాహాబాగికి దిగాయి. ఇక్కడ ఆంజనేయ రెడ్డి అరెస్ట్ కావడంతో ఆయన సతీమణి సుబ్బమ్మ ఎంపీపీగా పోటీ చేసింది. అయితే ఆమెను గెలవకుండా అడ్డుకునేందుకు సుబ్బారెడ్డి వర్గం చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. వారి వైపు అప్పుడు దాకా ఉన్న ఒక ఎంపీటీసీ, త్రిపురాంతకం ఎంపీటీసీ సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఆళ్ళ ఆంజనేయ రెడ్డి సతీమణి సుబ్బమ్మకు సానుకూలంగా చేయెత్తడంతో ఎన్నిక ఏకపక్షంగా సాగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ జరిగిన వాతావరణం కనిపించింది. ఇక్కడ కోట్ల సుబ్బారెడ్డి దూపాడుకు సంబంధించిన కాంట్రాక్టరు, ఆయన మాజీ మంత్రి సురేష్కు ముఖ్యమైన అనుచరుడు. ఇక్కడ సురేష్ వర్సెస్ తాటిపర్తి ఇలా ఇక్కడ వ్యవహారం జరిగిందని చెప్పి రాజకీయ పరిస్థితులు కూడా భావిస్తున్నారు. అయితే సురేష్ నేరుగా ఇక్కడ పాల్గొన్నప్పటికీ ఆదిమూలపు సురేష్ ఆయన ముఖ్యమైన అనుచరుడు, ఇప్పటివరకు ఎంపీపీగా ఉన్న మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డిని ముందుంచి ఒక వ్యూహాలు మొత్తం పన్నాడు. అయితే అది ఎంత విఫలమైంది. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలంటారు పెద్దలు, కానీ ఇక్కడ వ్రతం చెడింది, ఫలితం కూడా ఎత్తిపోయింది. దీంతో నియోజకవర్గంలో సురేష్కు అంతో ఎంతో ఉన్న గుర్తింపు కాస్త తుస్సున పోయింది. అధిష్టానం వద్ద కూడా ఆయనకు కాస్త అక్షతలు పడ్డట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం మీద త్రిపురాంతకం ఎంపీపీ సీటు అత్యంత అంటే ఎండలు ఇక్కడ మండుతుంటే మరోపక్క ఈ రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెక్కింది. చివరికి ఎట్టకేలకు కోట సుబ్బారెడ్డి వర్గం ఓటమి పాల్గొనడము, ఆళ్ళ ఆంజనేయ రెడ్డి వర్గం గెలవడము, తాటిపర్తి చంద్రశేఖర్ యొక్క వ్యూహాత్మక అడుగులు విజయాన్నిచ్చాయి, ఫలితాన్ని ఇచ్చాయి. దీంతో ఆయన అనుచరుల్లో ఆనందోత్సవాలు మనం చూస్తూ ఉన్నాము. ఆయనకు ఇక్కడ ఎర్రనీళ్ళు తిప్పి మరీ స్వాగతం పలుకుతున్న ఎంపీపీ కుటుంబీకులు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు మనం గమనించవచ్చు. మొత్తం మీద త్రిపురాంతకం రాజకీయం ఒకసారి టీడీపీకి సంబంధించిన ఎత్తుగడలను కూడా చిత్తు చేసిందని చెప్పొచ్చు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు వెనకుండి పావులు కదిపినప్పటికీ కోట్ల సుబ్బారెడ్డి వర్గం విజయం సాధించలేదు. దీంతో చాలా వరకు ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గ రాజకీయాల్లో గతంలోనే ఎలక్షన్లప్పుడే సురేష్కు ఎరిక్సన్ బాబుకు మధ్య సంబంధాలు బాగా ఉన్నాయని, అందుకే తాటిపర్తిని ఓడించడం కోసం సురేష్ ఇక్కడ పావులు కదిపారని చెప్పి ఒక పుకార్లు అవుతున్నాయో ఇప్పుడు నిజమనిపించేలా ఇక్కడ త్రిపురాంతకం మండల రాజకీయ చిత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఎరిక్సన్ బాబు వ్యూహం పన్ని మన సురేష్ వ్యూహం పన్ని కోట్ల సుబ్బారెడ్డి ఎత్తుగడ లేచినప్పటికీ విజయం మాత్రం వారి దరిచేరలేదు. తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే ఎరుగుతున్నారు, ఇక్కడ రాష్ట్ర అధికార ప్రతినిధి, అతడు ఎలక్షన్ కమిషన్ కలవడము, ఆ తర్వాత ఇక్కడ అనేక రకాల అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాజీ సీఎంకి రాజకీయం పోవడము, ఆయన కూడా సురేష్ను మందలించాడని చెప్పి టాక్ బయటికి రావడం, ఇవన్నీ కూడా మనం వింటున్నాం ఇక్కడ సోషల్ మీడియాలో. మొత్తం మీద త్రిపురాంతకం ఎపిసోడ్ కోట్ల సుబ్బారెడ్డి రాజకీయానికి కాస్త గట్టి దెబ్బ కొట్టింది. అదేవిధంగా సురేష్ ఈ నియోజకవర్గంలో పావులు కదిపే పరిస్థితి లేకుండా చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం సుబ్బారెడ్డి గెలవడం కోసం, అక్కడ ఆళ్ళ ఆంజనేయ రెడ్డి వర్గాన్ని ఓడించడం కోసం చేసిన ప్రయత్నాలను కూడా విఫలమయ్యాయి. ఇక్కడ మనం త్రిపురాంతకం మండల రాజకీయ చిత్రాలను చూస్తున్నాం.
Thank you for watching Agri News.